ఫ్యామిలీతో జరిగే చిన్న చిన్న ట్రిప్స్ చాలా బాగుంటాయి. ఈ ఫ్యామిలీ ట్రిప్ లాస్ట్ వరకు చూడండి. మార్నింగ్ 5:50కి స్టార్ట్ అయిన మా ట్రిప్ నైట్ 12తో ముగిసింది. చాలా రోజుల క్రితం మా నాన్న అయితే రాయగడ మొక్కుకున్నారు జుత్తిద్దామని. రాయగడ దేవస్థానంలో ఏ దేవుడు ఉంటారో కామెంట్ చేయండి చూద్దాం. మార్నింగే 5కి లేచి రెడీ అయిపోయి 5:50కి అయితే స్టార్ట్ అయిపోయాము. బైక్స్ అయితే పట్టుకెళ్తున్నాము. నైట్ ఎంత టైం అయిపోతుందో తెలియదు. మా విలేజ్కి రావాలంటే లాస్ట్ బస్సు అయితే పాల్గొండలో ఉంటుంది. పాల్గొండ 9:30 లాస్ట్ బస్సు. పాల్గొండలో ఏం కానీ 9:30 బస్ మిస్ అయ్యామనంటే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి. దాని రీజన్స్ వల్లే 2 బళ్ళు తీసుకెళ్ళి పాల్గొండలో అయితే పెట్టామన్నమాట. ఈ బళ్ళలో ఒక కీ అయితే పోయింది. అది లాస్ట్లో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్లో మీకు అర్థమవుతుంది ఎలా పోయింది ఏంటనేది కూడా చెప్తాను. రాయగడ ట్రిప్ కోసం మేమైతే పాల్గొండలో బళ్ళు పెట్టేసి పాల్గొండలో వెయిట్ చేస్తున్నాము. మా నాన్న, నేను అండ్ మా అమ్మ. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాము ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అసు వాళ్ళ ఊరు వెళ్ళింది కదా, అసు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అసు పాల్గొండ వస్తుందని కాదు, బస్ మీద వెళ్ళి పాల్గొండ వాళ్ళ ఊరిలో ఎక్కడానికి అనమాట. తనది వేరుగొట్టం కాబట్టి పార్వతీపురం బస్ అయితే ఎక్కాము. పార్వతీపురం మీదుగా మనం రాయగడ అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ రాయగడ వెళ్తాను. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుండి వస్తారు, నేను ఎక్కడి నుండి వెళ్తాను. నాన్న వెళ్ళారు బండికి. బాగానే ఉందా? వండగల్లా వండలేను. పార్వతీపురంలో టిఫిన్ అంటాను. వద్దు నిన్నటవు కదా, వద్దు. మా బస్ అక్కడ స్టార్ట్ అయిపోయింది. అసు అయితే ఇక్కడ వెయిట్ చేస్తుంది, అంటే వాళ్ళ ఊరు సెంటర్ దగ్గర అయితే వెయిట్ చేస్తుంది అనమాట. మా బస్సు వచ్చిన వెంటనే ఎక్కిపోయి అండ్ మేము 4 అయితే రాయగడ ట్రిప్ అయితే ప్లాన్ వేసాము. అసు ఇక్కడ ఉండడంతో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. పాలకొండలో 3 టికెట్స్ అయితే తీసాము పార్వతీపురంకి. అండ్ తను ఎక్కిన వెంటనే మరొక టికెట్ పార్వతీపురంకి తీసామన్నమాట. పార్వతీపురం వెళ్ళాలి, అక్కడ నుండి రాయగడ బస్సులో ట్రైన్ అయితే చూసుకోవాలి. అండ్ మేమైతే ముందు ట్రైన్కి అయితే ఫిక్స్ అయ్యాము. పార్వతీపురం జంక్షన్లో ట్రైన్ ఉంటుందని చెప్పి చాలామంది చెప్పారనమాట. పార్వతీపురం అండ్ ఇంకొక స్టేషన్ అయితే ఉంటుంది, ఆ ముందు స్టేషన్. అక్కడైతే ట్రైన్ ఉంటుంది, ప్యాసింజర్ ఉంటుందని చెప్పారు. దాంతో మేము ఏం చేసామనంటే రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరామన్నమాట. అక్కడ కూడా సరైన ట్విస్ట్ అయితే జరిగింది మాకు. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏందో మీరు చూడండి, ఇప్పుడు తెలుస్తుంది. భయం ఇప్పుడు ఆ మాట మళ్ళీ అన్నాం అనుకో, ఒక గంటకు మాట. ఇది మెయిన్ స్టేషన్. హీరో వెళ్ళిపోయారు మా నాన్న అప్పుడే. బస్సు ఎక్కిపోయాము రాయగడ. రాయగడ వెళ్తున్నాము. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసాము. ట్రైన్ అయితే 10 గంటల గంట. అందుకే ప్రైవేట్ బస్ అయితే ఎక్కాము, రాయగడ ప్రైవేట్ బస్సు. మా అమ్మ ఏంటన్నది అది అయిపోయింది, బస్ అన్నది బస్ అయిపోయింది. హ్యాపీ కూర్చుంది ఇప్పుడు. ట్రైన్కి వెళ్తే అక్కడైతే ప్యాసింజర్ 10 గంటలకంట. దానికోసం వెయిట్ చేసే బదులు బస్కి వెళ్ళిపోదామని ఫస్ట్ డెసిషన్ తీసుకొని బస్కి అయితే ఎక్కిపోయామన్నమాట. బస్కి మనిషికి ఇక్కడైతే 70 రూపాయలు ఛార్జ్ చేస్తారు, పార్వతీపురం నుండి రాయగడకి అనమాట, ఒక ఈచ్ పర్సన్కి. అలా మేము 4 ఉన్నాం కాబట్టి మాకు బాగానే ఛార్జీలు అయితే అయ్యాయి అనమాట. ట్రైనే బెస్ట్ అనేది నేను చెప్తాను, కాకపోతే టైమింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండవు. ఎప్పుడు ఏ ట్రైన్ వస్తుందో మనకు ఐడియా ఉండదు. ట్రైన్ సెక్షన్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మాలాంటి వాళ్ళకైతే చాలా కొత్తగా ఉంటుంది. అంటే ట్రైన్ సెక్షన్ అలవాటు లేదు కదా.
సో అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా సింపుల్గా అనిపిస్తుంటుంది. మొత్తం ఘాటి సెక్షన్, రాయగఢ్ వెళ్ళాలంటే మనకి మొత్తం ఘాటి సెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఫారెస్ట్ ఏరియా అనమాట. సో చూడడానికి రోడ్లు అంతా బాగోవు. అండ్ సింగిల్ రోడ్ సెక్షన్. ఎప్పుడో మా కాలంలో అంటే ఒక 10 సంవత్సరాల క్రితం అలా అయితే సింగిల్ రోడ్స్ అయితే మా సైడ్ ఉండేవి. బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము. సో సింగిల్ రోడ్ అనమాట. ఒక బస్సు వస్తే ఇంకో బస్సు కొంచెం సైడ్ అవ్వాల్సి వస్తుంది. అంత డేంజరస్ రూట్ అని చెప్పచ్చు. అండ్ నాకు తెలిసి ట్రైన్ ద సేఫెస్ట్ జర్నీ అయితే నేను చెప్తాను. బట్ ఏంటంటే కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి. మా నాన్న అయితే అంత పేషెన్స్గా వెయిట్ చేయలేకపోయారు. సో దాంతో బస్కి అయితే వెళ్ళిపోయాము. సో రిటర్న్లో కూడా చాలా పెద్ద ట్విస్టులు అయితే మాకు ఎదురయ్యాయి. మామూలు ట్విస్టులు కాదు, దగ్గర ఒక 5 to 6 ట్విస్టులు అయితే మాకు వచ్చాయన్నమాట. ఈ బస్కి వచ్చే బదులు ట్రైన్కే వచ్చేయాలి అన్నట్టు మా అమ్మకు కూడా అయిపోయింది. ఎందుకంటే మొత్తం ఘాటి సెక్షన్, రోడ్డు బాగోలేదు, కుదుపులు అండ్ ట్రాఫిక్. అండ్ మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే ఇంచుమించుగా గంట ట్రాఫిక్ జామ్ అయింది. మేము ఉదయం 8 గంటలకు ఎక్కితే 11:30కి అక్కడ టెంపుల్లో అయితే దిగామన్నమాట. సో ఇక్కడ డైరెక్ట్ ఫైనల్లీ టెంపుల్ దగ్గర చూపించేస్తున్నాను. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా ఇబ్బందులతో అయితే వెళ్ళామన్నమాట. బస్ జర్నీ అయితే చాలా టఫెస్ట్ అయిపోయింది. మీరు ఓన్ వెహికల్ అయితే బెస్ట్, లేదు ట్రైన్ అయితే చూస్ చేసుకోండి. మా నాన్న అయితే గుండెలు కొట్టించుకోవడానికి అయితే వెళ్ళారు. మా నాన్నతో పాటు నేను వెళ్ళాను. అంటే మేము టికెట్ తీసుకోవడానికి. అసూ అయితే ఇక్కడ కూర్చుంది, వెయిట్ చేస్తుంది అనమాట. ఏంటి ఎవరు ఎందుకు ఇందాకంతా బస్సు అన్నది ట్రైన్ అంటుంది. వచ్చినాక ట్రైన్ అంటుంది. ట్రైన్కి రాదు, బస్. నేను చెప్పాను రోడ్లు బాగోవు, రోడ్లు అసలు బాగోవు, ట్రైన్కి వెళ్తే సేఫ్. వెళ్ళే లోడ్ అయిపోయింది, తెల్లారి నుంచి లేదు. మా నాన్న గుండు గీయించుకోవడానికి అయితే వచ్చారనమాట. సో వెళ్ళారు. నేను ఇవన్నీ చూస్తున్నాను, సైడ్ ఏంటి ఉంటుంది అన్నది. మొత్తం ఫుల్ జనాలు ఉన్నారు. అబ్బా, అవతల పక్క వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. ఈరోజు ఆదివారం కదమ్మా, అందుకే ఫుల్ లోడ్ ఉంది. ఈ గజాల్లోకి వెళ్ళిపోతే అసలు భోజనాలు పెడుతున్నారు, అన్నదానం. మేము లైన్లో ఉండిపోవడం వల్ల తీసుకోవడానికి అవ్వట్లేదు అనమాట. మొత్తం అన్నదానం అయితే జరుగుతుంది. లోపల దిగి తినాలి. వంశీ 1 లక్ష భోజనంకి వెళ్ళిపోయాడు. ఫ్రీ దర్శనం దూరుకున్నాం, సాయంత్రం వదులుతున్నాను.
చూడండి మాకు దర్శనం 11:30కి లైన్లో ఉంటే ఇంచుమించుగా 3:30కి దర్శనం అయితే కంప్లీట్ అయిందనమాట. చాలా ఎక్కువ టైం పట్టేసింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం తీసేసుకొని ఆ తర్వాత ఫ్రీ బస్కి ఎక్కిపోయాము. ఉదయం ఎలాగో ట్రైన్కి వెళ్ళదు కదా, ఇప్పుడైనా ట్రైన్కి వెళ్ళిపోదాం, బస్ జర్నీ చాలా కష్టము అనుకొని అయితే మేము ప్లాన్ వేసుకొని వెళ్తే 4 కలర్ రైల్వే స్టేషన్లోకి అయితే చేరిపోతే అక్కడ 2 అవర్స్ పాటు అక్కడే వెయిట్ చేసాము. కానీ ఎటువంటి ట్రైన్ అయితే రాలేదన్నమాట. అండ్ వచ్చిన ట్రైన్ కూడా ఒకటి పార్వతీపురం టౌన్ దగ్గర ఆగదంట. సో దాంతో ఏం చేసామనంటే మళ్ళీ రిటర్న్ ఆటోకి అయితే వెళ్ళడం జరిగింది. మా అమ్మాలు అయితే నన్ను పిచ్చి పిచ్చిగా తిట్టుకున్నారు. బికాజ్ ఆఫ్ ట్రైన్ సెక్షన్ నాకేదో తెలుసు అని వాళ్ళు అనుకున్నారు. బట్ నాకు పెద్ద ఐడియా లేదబ్బా ట్రైన్ సెక్షన్, ఏ ట్రైన్స్ ఉన్నాయి ఏంటన్నది చూశాను కానీ బట్ ఇక్కడ ఇంటర్నెట్ కూడా పనిచేయట్లేదు, ఒడిస్సా సిగ్నల్స్ కదా. సో దానివల్ల రాయగడ టికెట్స్ తీయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. లేదు నువ్వు అలాంటి ఫిట్టింగ్లు పెట్టకు. టికెట్స్ తీయడానికి వెళ్తున్నాడు. రాయగడ రైల్వే స్టేషన్ అన్నమాట. టైం వచ్చేసి 10 minutes తక్కువ 4 అవుతుంది. ఇదంతా రాయ్పూర్ బస్ స్టాప్. సో రైల్వే స్టేషన్కి వెళ్ళాము. బట్ అక్కడ ఏంటనంటే ట్రైన్ అనేది మిస్ అయిందనమాట. అండ్ మళ్ళీ ట్రైన్ అనేది లేదంట. 5:30కి ఏదో నాగవల్లి ఉంది కానీ బట్ ఆ టైంకి ఆ స్టాప్లో ఆపడంట. సో అందుకే మళ్ళీ బస్ స్టాప్కి వచ్చాము. సో ఇదంతా నాగావళి రాయ్పూర్ బస్ స్టాప్. చూడండి అన్నీ ఒడియాలో ఉన్నాయి అక్షరాలు అన్నీ కూడా. మా అమ్మాలు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఫుల్గా తిరిగిసాము. దర్శనం అయితే చాలా లేట్ అయ్యింది. మనకి 3:30 అయిపోయింది అనమాట దర్శనం. బట్ ఇంకా వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయాము. తింటావా? టీ తాగుతావా? అయితే టీ డ్రింక్ టీ అది మనకు ఖర్చు కాదు. అదిగో
అదే చాలా పెద్దదంసి. అబ్బా కాలిపోతుంది. ఈ వ్లాగ్ని సింగిల్ లైన్లో చెప్పాలంటే మార్నింగ్ 5:50కి అయితే మేము బయలుదేరాము. బయలుదేరిన తర్వాత చాలా సమస్యలతో రాయగడ దర్శనం అయితే చేసుకున్నాము. క్యూ లైన్లోనే మేము ఇంచుమించుగా 3 అవర్స్ ఉండిపోవడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చి ట్రైన్ గురించి ఉదయము ట్రై చేసాము, సాయంత్రము ట్రై చేసాము. ఏ ఒక్క ట్రైన్ కూడా ఎక్కలేకపోయాము. బస్ జర్నీ మాత్రం చాలా నరకం అనమాట. ఆ తర్వాత జరిగిన ట్విస్ట్ ఏంటంటే పాలకొండ వచ్చేసాము ఎలాగో ఒకలాగా. అంటే రాయగడ నుండి పార్వతీపురం, పార్వతి నుండి పాలకొండలో మా బళ్ళు పెట్టాం కదా, బళ్ళులో నా బండికి అయితే అసు హ్యాండ్ బ్యాగ్లో పెడితే అది ఎక్కడో పడిపోయింది అనమాట. సో అది పెద్ద టాస్క్ అయిపోయింది. లక్కీగా మేము 9:30 లోపు వచ్చాం కాబట్టి 9:30కి లాస్ట్ బస్ ఉంటుందని చెప్పాను కదా మీకు. ఆ బస్కి అయితే అసు అండ్ మా అమ్మ అయితే వెళ్ళిపోయారు. నేను మా నాన్న బండి మీద వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి బైక్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే బైక్ కీ లేదు కదా, ఎలా తీసుకున్నాం అని అంటే సెకండ్ కీ అయితే ఇంట్లో ఉందన్నమాట. సో ఫస్ట్ కీ అయితే అసు హ్యాండ్ బ్యాగ్లో ఉంటే ఎక్కడో పడిపోయింది అనమాట. సింపుల్గా చెప్పాలంటే రాయగారి దర్శనం కొంచెం టఫెస్ట్గా అయినా సరే చాలా బాగా. ఆ మజ్జిగౌరమ్మ తల్లిని చూడాలంటే ఖచ్చితంగా అదృష్టం ఉండాలి. సో చూసే వాళ్ళందరూ అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. అన్నదానం కూడా నేను మా నాన్న తిన్నాం కానీ అసూ అని మా అమ్మ తినలేకపోయింది. సో అది కూడా నేను అదృష్టంగా నేను భావిస్తున్నా. సో ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.